గత పంట కింద ఏదైతే మనకుందో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. రెండో విషయం రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు. దాంట్లో మీరు చూస్తే 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. రెండోది నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో గానుగా, ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ ఎద్దలకు కూడా గంతలు కట్టి కళ్ళు తిరగకుండా ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్స్ వేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసం, మన ఆరోగ్యం కోసం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రకృతి సేద్యానికి పోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనందరం వరి పండించేవాళ్ళం, అందరూ వరే తినేవాళ్ళు. ఒకప్పుడు అది కూడా లేదు, బియ్యం కూడా లేవు. రాయలసీమలో సజ్జలు జొన్నలు తినేవాళ్ళం, రాగులు తినేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం ఇస్తానని పెట్టి ఆ రోజు రాష్ట్రానికి మొత్తం బియ్యం ఇచ్చారు. అయితే రాను రాను మనమందరం బియ్యానికి అలవాటైపోయాం. అందరం కూడా డబల్ పాలిష్ కూడా అలవాటయ్యాం, తెల్లగా ఉండాలని అలవాటయ్యాం. దీనివల్ల మన ఆరోగ్యానికి మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే అది గేట్వేగా తయారవుతుంది సర్వరోగాలకి. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, యోగా చేయండి, ప్రోటీన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికోసమే సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో డిమాండ్ డ్రివన్ ప్రపంచం అంతా పరిస్థితులు మారాయి, దేశం అంతా మారాయి, ఆహార ఉత్పత్తులు పెరిగిపోయినాయి. ఇంకా 2-3 సంవత్సరాలకు సరిపోయే ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వస్తున్నాయి. రెండోది కూడా ఎక్కడికక్కడ నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర అంటే వరి, తెలంగాణ అంటే మెట్ట పంటలు. ఇప్పుడు ఆంధ్రాని డామినేట్ చేసి తెలంగాణ మొత్తం వరికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నేను ఒకటే ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో వరికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని ముందుగానే చూసి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, రాష్ట్రం మొత్తం వాణిజ్య పంటలు రావాలని, ఆంధ్ర మొత్తం పామాయిల్ గాని కాఫీ గాని అక్వాకల్చర్ రావాలని ముందుకు పోయాం. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మన మామిడి వెలవెలబోయింది, అరటి దెబ్బతినింది, రొయ్య గిజగిజలాడే పరిస్థితికి వచ్చిన ధరలు పడిపోయినాయి. దీనివల్ల ఖర్చులు పెరిగాయి. అయితే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేస్తే
రైతాంగాన్ని కాపాడుకోలేం కాబట్టి ఎంతైనా పర్వాలేదు మిమ్మల్ని కాపాడడానికి